ఒకతను మొన్న రీసెంట్‌గా తీసుకున్నారు. మీరిక్కడ So, hello all. Am I audible? Yes. You can talk to me, everyone. సో ఏమేం డౌట్స్ ఉన్నాయో మీకు, వాట్ ఆర్ ఆల్ ద డౌట్స్, మీరు నన్ను డౌట్స్ అడగొచ్చు. వి విల్ స్టార్ట్ ద సెషన్. చెప్పండి. హలో. ఆ వీడియోని విజిబుల్ చేయండి. చెప్పండి. ఎస్ ధనరాజ్, చెప్పండి ధనరాజ్. సార్, నిన్న వీడియోలోని మీరు చెప్పారు సార్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ దగ్గర ఉమ్, నా నా ఇనీషియల్తో ఆధార్ కార్డులో ఉన్న నేము యనమతల ధనరాజ్. ఉమ్, అయితే నా ఫస్ట్ నేమ్ ధనరాజ్ అని టైప్ చేసిన తర్వాత సర్నేమ్లో ఉమ్, సర్నేమ్ లాస్ట్లో యనమతల అని టైప్ చేశాను సార్. ఆ, కానీ అది ఆధార్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు అలా తీసుకోవట్లేదు సార్. ఆ. ఆధార్ వెరిఫికేషన్. మార్చి అదే ప్లేస్లో ఫస్ట్ నేమ్లో యనమదల అని పెట్టి లాస్ట్ నేమ్లో ధనరాజ్ అని పెడుతుంటేనే ఆధార్ వెరిఫికేషన్ చేస్తుంది సార్, లేకపోతే చేయట్లేదు సార్. అదే బెస్ట్ మరి. దట్ ఈస్ ద బెస్ట్. దట్ ఇస్ నాట్, అది పెద్ద పెద్ద విషయం ఏం కాదు. అంటే జనరల్గా ఫస్ట్ నేమ్ అంటే మనం ఏమంటాము అని అంటే, మనం ఏదైతే పేరుతో పిలుస్తామో దాన్ని మనం ఫస్ట్ నేమ్ అంటాం అనమాట. సో 10th సర్టిఫికేట్లో ఏదైతే ఉందో, ఆధార్లో ఏదైతే పేరు ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇజెంట్ ఇట్? ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే సార్, రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది సార్. ఏది? అది కొంచెం అది ఓబీసీ? కొంచెం ఓబీసీ కాదు సార్. 1 minute సార్. బై ద టైం వేరే వాళ్ళు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగండి నన్ను, వాయిస్ మెసేజ్ ద్వారా. చెప్పు ధనరాజు మంత్లో. సి, ఓబీసీ సర్టిఫికేట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అందరికీ. ఒక్కసారి ఓబీసీ రివైజ్ ఇక్కడ చూడమ్మా. ఇక్కడ మీకు 2013 అని ఉంది కదా. కొందరికి 2008 అనే ఉంది, కొందరికి 2013 అని ఉంది. ఈ 2013 అనేది ఉండాలన్నమాట. లేకుంటే ఏంటంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అది ఉంది కదా, అదొక్కసారి చూపెట్టండి. ఇది ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించినటువంటిది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఏముంది అని అంటే గ్రామ సచివాలయం ఆంధ్రప్రదేశ్లో 2004 అండ్ 2008 అని ఉంది ఈ సర్టిఫికేట్లో. కానీ ఇక్కడ 2013 ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఇది తీసుకెళ్ళి మనం తహసీల్దార్ ఆఫీస్లోకి వెళ్ళి ఈ ఫార్మాట్లో మాకు మాన్యువల్గా ఇచ్చినా సరిపోతుంది అని ఇక్కడ మనం సిగ్నేచర్ చేయించుకుంటే ఇదే మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకు అనంటే ఇది యూపీఎస్సి వెబ్సైట్ నుంచి తీసినటువంటి డాక్యుమెంట్ కాబట్టి 2013 ఉంది, ఇక 2008 ఉంది. కొన్ని సందర్భాలలో కొన్ని స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ని అప్డేట్ చేస్తుంది, కొన్ని అప్డేట్ చేయదన్నమాట. సో దీన్ని చూపించి ఈ ఫార్మాట్లో ఇక్కడ సిగ్నేచర్ చేపించి మీ పేరు ఇక్కడ రాసి సరిపోతుంది అంతే. మళ్ళీ ఇంకో డౌట్, ఒక స్టూడెంట్ అడిగారు, ఈ రెజల్యూషన్ నంబర్ ఇక్కడ చూడండి, రెజల్యూషన్ నంబర్ డాష్ డేటెడ్ అని ఉంది చూసారా. ఈ రెజల్యూషన్ నంబర్ ఏంటని చెప్పి ఒక లావణ్య అనే స్టూడెంట్ నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగారు. ఈ రెజల్యూషన్ నంబర్ ఆ తహసీల్దార్ ఆఫీస్లోనే తహసీల్దారే చెప్తాడు, ఇక్కడ రెజల్యూషన్ నంబర్ ఏం పెట్టాలి అని అన్నదన్నమాట. సో దిస్ ఈస్ వాట్ విచ్ ఐ వాంట్. అయిపోయిందా ధనరాజ్? సార్, 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది సార్. అది నాకు అర్థం కాలేదు. అంటే రోల్ నెంబర్ ఒకటి, పాసింగ్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది సార్. ఏంటండి?
గట్టిగా రోల్ ఫాస్ట్. నం రోల్ నంబర్ ఒకటి, పాసింగ్ సర్టిఫికేట్ నంబర్ అని అడుగుతుంది సార్. పాసింగ్ పాసింగ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది కదా మీకు 10th లో. లెఫ్ట్ సైడ్ అదే సీరియల్ నంబర్, అదే కార్నర్. సీరియల్ నంబర్. అదే. అదే థ్యాంక్ యూ సార్. ఎస్, మిగతా వాళ్ళు త్వరగానండి, టైం వేస్ట్ అవుతుంది. మీరు మాట్లాడొచ్చు నాతోని. ఎస్, ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇది డౌట్స్ క్లియరింగ్ సెషన్. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. శివమని హలో నాకు ఫోన్ చేశారు మీరు. సుష్మా, ఎస్. సార్ నాది సర్నేమ్ చేంజ్ అయింది సార్. ఓకే. హలో ఆఫ్టర్ మ్యారేజ్ అయితే కదా? అవును సార్. అయితే నాకు ఆధార్ కార్డ్ అన్నిట్లో నా నేమ్ చేంజ్ అయింది. ఓన్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. బట్ ఐ డోంట్ హ్యావ్ దిస్ గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అథారిటీ అని ఒకటి ట్యాబ్ వచ్చింది కదా సార్. సో దాంట్లో ఏం పెట్టాలి సార్? ఇప్పుడు మీ ఆధార్లో ఏం పేరుంది? మీదుందా, మీ హస్బెండ్ సర్నేమ్ ఉందా? హస్బెండ్ సర్నేమ్ మ్యారేజ్ తర్వాత అయింది సర్నేమ్ ఉంది సార్. అన్నిట్లో ఆ, మారిపోయింది. అన్నిట్లలో మారిపోయింది. ఓకే. అవును సార్. ఆ, పర్లేదమ్మా. అంటే ఇప్పుడు గజెట్ మాత్రం లేదు. అవును సార్. మీరు ఏం చేయండి అంటే, బై ద టైం ఆధార్ ప్రకారంగా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీరు ఓకే గజెట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. బై ద టైం యూ గో టు ఇంటర్వ్యూ. ఓకే ఓకే. అంటే దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా సార్ ఈ అదేం గెజెట్ కి? అదేం లేదమ్మా. అది మనం కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళే గజెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అది అది సింపుల్. అదొక నోటరీ చేయమని అంటారు, తర్వాత గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు వచ్చేస్తుందా ఇంకా సార్? ఇప్పుడు ఈ రోజు చేసుకుంటే రేపు చేసుకుంటే ఇంకా బెస్ట్. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను హైకోర్టు అక్కడికి వెళ్ళాలి సార్? కోర్టు దగ్గరికి ఆ వెళ్ళి కోర్టు చేయించుకోవాలి? దగ్గర వాళ్ళు గజెట్ రిలీజ్ చేస్తారు. కోర్టు బయట కూర్చుంటారు చూసారా అందరు లైన్ గా. ఓకే మనం కోర్టుకి ఓకే. వెళ్ళామనుకోండి, వాళ్ళు చేస్తారు ఆ, ఈ పని. ఓకే. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ లో డూ యూ హ్యావ్ అ గజెట్ ఐ మీన్ ఒకటి పొజిషన్ నేమ్ చేంజ్ అని వచ్చింది సార్. దానికి ఆ. నో పెట్టనా మరి? ఎందుకు? ఇప్పుడు ఇలా టైం కూడా ఉంది కదా, మరి గజెట్ నోటిఫికేషన్ తీసుకుంటే ఒక 2 రోజులు వచ్చేస్తుంది కదా, మరి నువ్వు గజెట్ నోటిఫికేషన్ తీసుకోవచ్చు ఓకే కదా. ఓకే. 2 days లో వస్తే దెన్ ఇప్పుడు చేసేసుకుంటా మండే సార్. వచ్చింది అనుకోండి, మీరు మండే వెళ్ళారు అనుకోండి, 2 days లో ఇచ్చేస్తారు. వెనస్డే తెచ్చుకో, వెనస్డే అప్లై చేయండి. ఓకే ఓకే సార్, చేస్తా. థ్యాంక్ యూ ఎస్, సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. శివమణి. ఎస్, పూర్ణిమ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శివమణి, చెప్పండి. సార్ మా ఫ్రెండ్ది ఆధార్ లో పాన్ లో సి విఘ్నేష్ అని ఉంది సార్. టి విఘ్నేష్. సర్టిఫికెట్స్ లో సర్టిఫికెట్స్ లో చుక్క విఘ్నేష్ అని ఉంది సార్. సర్నేమ్ ఫుల్ గా. ఓకే. 10th సర్టిఫికేట్దే మనం ప్రామాణికం తీసుకుంటాం కాబట్టి 10th సర్టిఫికేటే పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ అకౌంట్ అది మనం యూఆర్ఎల్ అది ఉంటుంది కదా సార్. అవును, యూఆర్ఎన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్. యూఆర్ఎల్ ఫస్ట్ స్టెప్ మనం స్టార్ట్ చేయగానే ఆధార్ తోటి లింక్అప్ అవుతున్నప్పుడు నాట్ సేమ్ యాజ్ ఆధార్ అని అంటుంది సార్ పేరు. ఎందుకనంటే అక్కడ 10th సర్టిఫికేట్ పేరు వేరే చూపిస్తుంది, ఇక్కడ ఆధార్లో వేరే పేరు చూపిస్తుంది కాబట్టి, అంతే కదా. అవును సార్. ఇమ్మీడియట్గా ఏం చేయండి అంటే, ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ 10th సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే వాళ్ళు అప్డేట్ చేసి ఇస్తారు. విత్ ఇన్ 2 అవర్స్లో అయిపోతుంది. ఓకే సార్, ఆధార్ అప్డేట్ చేయాలి సార్. ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి మనం, అంతే. అది సింపుల్ ప్రాసెస్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, పూర్ణిమ. నెక్స్ట్. ఎస్, చరణ్. చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చరణ్. సార్ నా పేరు ఎస్ చరణ్ కుమార్ అని ఉంటుంది సార్. ఎస్ఎస్సిలా అండ్ ఆధార్లా. దాన్ని నేను ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, థర్డ్ నేమ్ ఎట్లా డివైడ్ చేయాలి సార్ అసలు? ఒకటి ఫస్ట్, దానికన్నా ముందు ఆధార్లో ఏముందో చెప్పండి. ఆధార్లో ఎస్ చరణ్ కుమార్ అని ఉంటుంది సార్. ఆధార్లో ఎస్ చరణ్ కుమార్ అని ఉంది. 10th లో ఏమనుంది? 10th లాగే సేమ్ సార్, ఎస్ చరణ్ కుమార్ అని ఉంటుంది. కరెక్ట్. అట్లా అంటారా? సో ఆ, చరణ్ ఫస్ట్, కుమార్ సెకండ్, ఎస్ లాస్ట్. ఎస్ ఎస్ సార్, సింగిల్ లెటర్ తీసుకుంటుందా సార్? సింగిల్ 10th లో అది అలానే ఉంది కదా, తీసుకుంటది. ఓకే సార్. ఎస్ చరణ్ కుమార్. కొన్ని సందర్భాలలో కొందరికి ఏమవుతుందనంటే, ఒక నిమిషం చరణ్. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే, ఆధార్లో ఉన్న 10th లో సమానంగా సేమ్ గా లేకపోతే ఇబ్బంది వస్తుంది.
కొన్ని సందర్భాలలో ఆధార్లోను 10th సేమ్గా ఉండకపోతే ఇబ్బంది వస్తుంది. సో ఎవరైతే 10th సర్టిఫికేట్ ఉందో ఆ 10th సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళి మీ ఫోన్ నంబర్ని అప్డేట్ అంటే మీ పేరుని ఏదైతే 10th సర్టిఫికేట్ లాగా ఉందో ఆ పేరుని కనుక మీరు అప్డేట్ చేసుకుంటే సేమ్ అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే చరణ్? ఎస్ అరవింద్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఓబీసీ సర్టిఫికేట్ లో నాది రీసెంట్ గానే అప్డేట్ చేశాను సార్, అది జూన్, కానీ కింద డేట్ మటుకి 2008 అని ఉంది సార్. అది అది వ్యాలిడ్ అవుతుంది 2000 ఇప్పుడే నేను ఒక అమ్మాయికి చెప్పాను. ఇప్పుడు నేను అంటే మళ్ళీ ఇప్పుడే ఓపెన్ జాయిన్ చేసి అయ్యాను. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి. నేను స్క్రీన్ షేర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది మన యూపీఎస్సి వెబ్సైట్ నుంచి తీసింది. 2013 అని ఉంది చూడండి. మళ్ళీ ఇంకొకటి, ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ నంబర్స్ ఉండాలి, లేకపోతే మనకు కొంచెం ఇంటర్వ్యూ అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఓబీసీ ఈ నంబర్స్ ఉన్నాయా లేవా రెజల్యూషన్లో చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ 2008 వరకే ఉంది, ఈ 2013 ఇయర్ లేదు. సో మీరు ఏం చేయాలి అని అంటే, మీకు ఆల్రెడీ 2008 సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది తీసుకొని వెళ్ళి ఇది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి తహసీల్ దగ్గర ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దీని మీద ఇక్కడ సంతకం పెట్టి ఇవ్వండి మీరు అని అడిగారు అనుకోండి. ఆల్రెడీ నీకు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఈ 2013 అనేది లేదు కాబట్టి మీరు వాళ్ళకి సంతకం పెట్టి సరిపోతుంది సార్ అంటే ఆయన సంతకం పెడతారు. ఇది మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ సర్టిఫికేట్. క్లియరా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అఖిల, సార్ యాక్చువల్లీ 10th లో సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఉంది కదా సార్, దాంట్లో ఆల్ఫాబెట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలా, లైక్ దాని ముందు ఎన్ఎన్? ఆల్ఫాబెట్స్ కూడా సీరియల్ నంబరే. ఓకే సార్. సార్ యాక్చువల్గా నా బర్త్ ముంబైలో అయింది. సో బట్ స్టడీ మొత్తం ఇక్కడ తెలంగాణలో. సో దాని ప్లేస్ ఆఫ్ బర్త్ లో ఏం రాయాలి సార్? ప్లేస్ ఆఫ్ బర్త్ ఇర్రెలవెంట్ కాదమ్మా, అది ముంబై అయినా పెట్టొచ్చు. ఓకే సార్. సో మా ఫాదర్ది కూడా సేమ్, యాక్చువల్లీ ముంబైలో పుట్టారా సార్, అండ్ స్టడీ కూడా అక్కడే. సో వేర్ యువర్ ఫాదర్ ఒరిజినల్లీ బిలాంగ్స్ టు అంటే ముంబై. ఏంటి, ముంబై అని పెట్టాలా? ఆ, బట్ ఆధార్ అవన్నీ తెలంగాణగా ఉన్నాయి తర్వాత సార్. మారుతుంది కదా, మనకు జాబ్ వచ్చింది, మనం షిఫ్ట్ అయిపోయాము, ఎక్కడ ఉంటున్నాము. ఓకే సార్. సార్ మా ఫాదర్ నార్మల్ గా కత్తలో వర్క్ చేస్తారు. లైక్ దాంట్లో క్వశ్చన్ ఉంది అంటే వేర్ యువర్ ఫాదర్ స్టేయింగ్ ఇన్ ఫ్రమ్ పాస్ట్ 15 years అని. సో దాంట్లో ఏం మెన్షన్ చేయాలి సార్? ఖత్తర్ అని ఖతర్ అనే మెన్షన్ చేయాలి. ఓకే ఎందుకంటే సార్. అక్కడ మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు కదమ్మా, ఖతర్ అనే అవును సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. జయచంద్ర. ఎస్ జయచంద్ర, నెక్స్ట్. ఎస్ పూర్ణిమ, చెప్పండి అమ్మా. సార్ ఫోటోగ్రాఫ్ కింద మనము నేమ్ మంచి అండ్ డేట్ కూడా రాయాలా సార్? మంచి ప్రశ్న. ఇప్పుడు మనము డోన్స్ అండ్ డూస్లో ఫోటోగ్రాఫ్ సంబంధించిన దాంట్లో పోయిన సంవత్సరం నోటిఫికేషన్లో పేరు అండ్ డేట్ అడిగారు, ఆ ఫోటో దిగిన రోజు అడిగారు. కానీ ఈ సంవత్సరము పేరు ఆ డేట్ అడగలేదు. కాబట్టి నేను ఏం రికమెండ్ చేస్తున్నాను అని అంటే, డేట్ అయితే మెన్షన్ చేయండి. డేట్ వాళ్ళు మాత్రం ఎక్కడ డోన్స్లో ఈ క్లాజ్ అయితే లేదు, అది వాస్తవంగా. నేను మనంతా స్టడీ చేసినా కూడా ఆ క్లాజ్ లేదు. బట్ లేటెస్ట్ ఫోటో అడుగుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేరు అండ్ మీ ఫోన్ నంబర్ లాస్ట్ టైం లాగానే అప్లోడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకే సార్. ఓకే. లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చా సార్? ఏం కాదా సార్? ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇంకోటి స్పెట్స్ పెట్టుకోకూడదు, క్యాప్ ఉండకూడదు. ఫోటో తీసుకున్నప్పుడు కూడా స్పెట్స్ ఉండకూడదా సార్? స్పెట్స్ ఉండకూడదమ్మా. ఓకే సార్. సార్ ఇంకొక డౌట్ ఉంది సార్. నా నేము 10th క్లాస్లో వచ్చి కొరపల పూర్ణిమ హర్ని సార్. ఇప్పుడు మీరు ఫస్ట్ నేమ్ వచ్చేసి పూర్ణిమ రాయమన్నారు, మిడిల్ నేమ్ దానికన్నా ముందు ఇంకోటి చెప్పండి. మీ ఆధార్ కార్డులో ఏమనుంది? కొరపల పూర్ణిమ హర్ని అని ఉంది సార్. ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది సార్. 10th క్లాస్లో ఎట్లుందో అట్లే ఉంది సార్. ఫస్ట్ నేమ్ పూర్ణిమ, సెకండ్ హరిణి, లాస్ట్ నేమ్ కొరపాల. అట్లయితే పూర్ణిమ హర్ని కొరపల అని వస్తుంది కదా సార్. కానీ 10th క్లాస్లో వచ్చి కొరపల పూర్ణిమ హర్ని అని ఉంది కదా సార్. అంటే అమ్మా, ఇప్పుడు మీరు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూస్తే ఫస్ట్ నేమ్ అంటే గవర్నమెంట్ ప్రకారంగా మనల్ని పిలిచే పేరు అన్నమాట, సంబోధించే పేరు. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు కాదు. ఎప్పుడైనా కూడా
ప్రతి గవర్నమెంట్లో గవర్నమెంట్ గజెట్ ప్రకారంగా కూడా లాస్ట్ నేమ్ అంటేనే సర్నేమే. ఓకే సార్. ఎస్ ఓకే ధనరాజ్. సార్. సార్ నేను అది అలా రాస్తేనే నాది యాక్సెప్ట్ చేయలేదు సార్. నీది ఫస్ట్ ఆధార్ కార్డు వేరే ఉంది కదా. యనమదల ధనరాజ్ అని ఉంది సార్. ఆ, 10th క్లాస్ సర్టిఫికేట్ లో కూడా సేమ్ అలాగే ఉంది సార్. అలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది సార్. ఆ, కొందరికేమో అంటే మరి సెకండ్ నేమ్ ఏం పెట్టావు నువ్వు? ఇది సెకండ్ నేమ్ ఏం లేదు సార్. ధనరాజ్ లాస్ట్ నేమ్ యనమదల ధనరాజ్. ఫస్ట్ నేమ్ ఎనమట్ల పెట్టావు, తర్వాత సెకండ్ నేమ్ ఏమో ధనరాజ్ పెట్టావు, లాస్ట్ నేమ్ వదిలేసావు. లాస్ట్ నేమ్ ధనరాజ్ పెట్టాను సార్. సెకండ్ నేమ్ ఇంకేం పెట్టలేదు. యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేసింది సార్. అలా చేస్తుంది కానీ సార్ సర్ నేమ్ అయితే లాస్ట్ నేమ్ లో పెడుతుంటే యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఓకే, కానీ సెకండ్ నేమ్ ఏం పెట్టట్లేదు ఇంకా మీరు. ఇంకేం పెట్టట్లేదు సార్. ఓకే ఓకే. బట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ప్రకారంగా నేను ఇప్పుడు మీరు కూడా నేను లైవ్లో ఉంటాను, మీరు కూడా ఒకసారి గూగుల్ చేసి ఓపెన్ చేసి చూడండి గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఫస్ట్ నేమ్ అంటే మనం పిలిచే పేరు. నేను లైన్లో ఉంటాను, మీరు గూగుల్ చేయండి ఒకసారి. అవును సార్, చూసాను సార్, కానీ అలా యాక్సెప్ట్ చేయట్లేదు సార్. సో ఒకసారి మెయిల్ చేయండి యూపీఎస్సీకి మీరు. ఓకే సార్. అండ్ ఎస్ సార్ చెప్పండి. ఓబీసీ సర్టిఫికేట్ ఆ పీడిఎఫ్ షేర్ చేస్తారా సార్ కొంచెం? పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతాను ఇప్పుడే. ఓకే మన సార్. విజయ్ భవ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఉంది కదా, అందులో ఇమీడియట్గా పెడతాను, తీసుకో. అదే డౌన్లోడ్ ఓకే చేసుకోండి, అన్నీ ఓకే పెడతాను సార్. నేను. థ్యాంక్ యూ సార్. జయచంద్ర. సార్ సిబిఎస్ఈ 10th సర్టిఫికేట్లోని సీరియల్ నెంబర్ ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ రెండు ఉన్నాయి సార్. ఈ సర్టిఫికేట్ నెంబర్ కింద ఈ రెండింటిలో ఏం పెట్టాలి సార్? కొంచెం గట్టిగా చెప్పండి మళ్ళీ ఒకసారి. సిబిఎస్ఈ 10th సర్టిఫికేట్లో సీరియల్ నెంబర్ ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నాయి సార్. అవును, యూపీఎస్సీ ఏమొచ్చి సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఈ రెండింటిలో ఏం పెట్టాలి? సర్టిఫికేట్ నెంబరే. అంటే సర్టిఫికేట్ నెంబర్ కింద సీరియల్ నెంబర్ తీసుకోవాలా లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవాలా? అయితే ఇప్పుడు స్టేట్ వాళ్ళకి ఎలా వస్తుందని అంటే ఒకటే నంబర్ ఉంటుంది, ఒకటే సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది అనమాట. అదే సీరియల్ నెంబర్లా కన్సిడర్ చేస్తాము, అదే సర్టిఫికేట్ నెంబర్లా కన్సిడర్ చేస్తాము. సిబిఎస్ఈ వాళ్ళకి ఒక సీరియల్ నెంబర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంది, అంతే కదా. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది సార్. 3 రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది. అంటే సీరియల్ నెంబర్ ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఉంది, అంతే. అదే సీరియల్ నెంబర్ ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ లేదు. లేదు సార్. నేను సీరియల్ నెంబరే కదా. ఓకే ఓకే సార్. సీరియల్ నెంబర్ అంటే ఏంటంటే ప్రతి సర్టిఫికేట్కి ఒక నంబర్ ఇస్తారనమాట, సీరియల్ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏమో ప్రతి మనిషి రిజిస్టర్ అయినప్పుడు అతనికి జనరేట్ అయ్యేటటువంటి నంబర్. అదేమో మీ రిజిస్ట్రేషన్ నంబర్ మీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు. సర్టిఫికేట్ నెంబర్ ఏమో మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ యొక్క నంబర్, అంటే సీరియల్ అన్నమాట. సో గవర్నమెంట్ ఆ సర్టిఫికేట్ నెంబర్ కొట్టగానే మీ డీటెయిల్ ఒరిజినల్ కాదా అని వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో సర్టిఫికేట్ నెంబర్ ఆర్ సీరియల్ నెంబర్ ఇస్ ద సేమ్. ఓకే సార్. ఎనీ మోర్? ఎస్ అఖిల. సార్ రిగార్డింగ్ సర్వీస్ ప్రిఫరెన్సెస్ అది ఎలా చేయాలి అని? సర్వీస్ ప్రిఫరెన్సెసా? సార్ లైక్ అంటే సర్వీస్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, ఐఏఎస్ ఐపీఎస్ అలాగా. అవును అవును అవును. ఓకే, నేను నా దగ్గర ఒక సర్వీస్ ప్రిఫరెన్స్ ఉంది, నేను ఇమ్మీడియట్గా. ఓకే సార్. గివ్ మీ 1 minute. అంతలోపు రాజ్ కుమార్ మీ డౌట్ అడగండి. రాజ్ కిరణ్. నేను సర్వీస్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తానండి. ఇప్పుడు నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 2025 వాళ్ళకి వెళ్ళే వాళ్ళ కోసము నేను దగ్గరుండి ప్రిపేర్ చేసినటువంటి సర్వీస్ ప్రిఫరెన్స్ విత్ రీజనింగ్. ఆ సర్వీస్ ప్రిఫరెన్స్ ఓపెన్ మీకు ఇప్పుడు నేను పంపిస్తాను. విజయ్ బాబు విష్ణు ఐఏఎస్ అకాడమీ గ్రూప్లో పెడతాను. గివ్ మీ 1 minute. అడుగు రాజ్ కిరణ్. సార్ నేను రీసెంట్గా ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నాను. అయితే మీరు చెప్పారు లాస్ట్లో 2013 అలా ఉండాలని. అవునమ్మా. అయితే నా దాంట్లో 2014 అని ఉన్నది. ఇది ఏ స్టేట్? తెలంగాణ సార్. అంటే 2000 అదేం కాదు. నేను సర్టిఫికేట్ ప్రిఫరెన్స్ నేను షేర్ చేస్తున్నా. గివ్ మీ 1 minute. ఓకే. అండ్ రిజర్వేషన్స్లో కూడా చాలా 21 నెంబర్స్ వరకు ఇచ్చారు.
కానీ 2013కి అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట, ఎందుకంటే అది యూపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ కాబట్టి. 2013 ఉన్నది, దాని పక్కన 2014 అని కూడా ఉన్నది. పర్లేదు, ఏం కాదు, కానీ 2013 ఖచ్చితంగా ఉండాలి, అప్డేటెడ్ అనమాట. ఓకే, అదే డౌట్ ఉన్నది. దానిలో 2008, 2013, 2014 మూడు ఉన్నాయి. నేను నా టెలిగ్రామ్ది నేను మీకు ఐడి షేర్, నా నంబర్ ఉందా మీ దగ్గర? లేదు. ఓకే, నేను టెలిగ్రామ్ ఐడి షేర్ చేస్తున్నా నేను మీకు. ఓకే సార్. దానిలో మీరు మీ సర్టిఫికేట్ పంపించండి, ఓకే. నేను ఒకసారి చూస్తాను. అది నా ఐడి ఏమో @విష్ణువర్ధన్ సార్ అని ఉంటుంది, స్మాల్ లెటర్స్లో, అంత ఎలాంటి స్పేస్ ఉండదు, విష్ణువర్ధన్ సార్ అని ఉంటుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మ మీకోసం సర్వీస్ ప్రిఫరెన్స్ తీసాను నేను. ఉన్నారా, వెళ్ళిపోయారా? సార్ ఉన్నాను సార్. మీకోసమే తీసాను, మీరే లేకపోతే ఎలా? ఉన్నాను. ఇది బెస్ట్ సర్వీస్ ప్రిఫరెన్స్. ఎవ్రీవన్ కనబడుతుందండి? నో కనబడుతుందా? సార్, కనిపించట్లేదు. ఓకే సో కాస్త జూమ్. ఇప్పుడు ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఎవ్రీవన్, ఇది బెస్ట్ సర్వీస్ ప్రిఫరెన్స్. ఈసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి నా క్లోజ్ స్టూడెంట్ యొక్క సర్వీస్ ప్రిఫరెన్స్, ఇద్దరం అతనికి హెల్ప్ చేస్తూ ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసినటువంటి సర్వీస్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఇది మీరు ప్రాపర్గా ఫాలో అవ్వచ్చు ఎవరైనా కూడా. సో ఫస్ట్ ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, సెకండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్. మీ ప్రిఫరెన్సెస్ మారితే మీ ఇష్టం. ఇదైతే జనరల్గా 95% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ విల్ కీప్ దిస్ అకార్డింగ్ టు దేర్ చాయిస్. థర్డ్ ఏమో ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఫోర్త్ ఏమో కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెట్టాలి, కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఫిఫ్త్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్, సిక్స్త్ ఏమో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్. సెవెంత్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, కొందరు తెలియదు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్ ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్. 8 ఇండియన్ ట్రేడ్ సర్వీస్, అది కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పోస్ట్. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇది చాలా పవర్ఫుల్ పోస్ట్, 10. తర్వాత ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్, అది మధ్యలో చాలా బాగుంది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ట్రాఫిక్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ పర్సనల్, 12. 13 ఇండియన్ డిఫెన్స్ అండ్ అకౌంట్ సర్వీస్, 13. 14 ఇండియన్ పోస్టల్ సర్వీస్, 15 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంటుంది కదా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ సెన్సార్ బోర్డు ఉంటారు అనమాట. ఇప్పుడు మూవీస్కి సిబిఎఫ్సి సర్టిఫికేట్ ఇస్తారు కదా, వాళ్ళు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వాళ్ళే ఇస్తారు. 17. 18 ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్. 19 ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్. 20 పోలీస్ డానిక్స్. 20 ఏమో సివిల్ సర్వీసెస్ పాండి. 21 ఏమో పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. ఈ ప్రిఫరెన్స్ ద్వారా మీకు వెళ్తే యూజ్ అవుతుంది. ఓకేనా అండి అఖిల? ఓకే సార్. ఓకే సార్. సార్ యాక్చువల్గా అకార్డింగ్ టు న్యూ రూల్స్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ అయిన తర్వాత మనము మళ్ళీ అంటే రాయనీకి ఉండదు కదా ఎగ్జామ్. రాయనికి ఉండదు, అవును, కానీ రాయాలి అనుకుంటే రిజైన్ చేయాలి. ఓకే సార్. సో వచ్చిన నార్మల్ గా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ పెడితే బెటర్, ఐఆర్ఎస్ పెడితే బెటర్ అంటే మనం మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఒకవేళ సర్వీస్ నచ్చకపోతే. అది చాయిస్ అమ్మా, అది మీ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నేను మెసేజెస్లో టెలిగ్రామ్ లింక్ పంపించాను, అక్కడ నేను డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. చాట్ బాక్స్లో పెట్టాను. ఎస్, ఎనీ మోర్ క్వశ్చన్స్? సార్ రాజ్ కిరణ్ చెప్పండి. సార్ మీరు పంపించిన లింక్ కి ఓబీసీ నాది సర్టిఫికేట్ పంపాను, ఒకసారి చూసి చెప్తారా? అది అప్లోడ్ చేయించాలి. 1 minute చూస్తాను.
కనబడుతుందా? టెలిగ్రామ్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది కనిపిస్తుంది. సార్. ఇదేగా సర్టిఫికేట్. ఎస్ సార్. సి 2013 ఉంది కదా, పర్లేదు, కరెక్టే ఇది. అంటే కొన్ని ఏపీ సర్టిఫికేట్స్ అప్డేట్ కాలేదు అంతే. ఓకే సార్. పర్ఫెక్టే రాజ్ కిరణ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ రాజ్ కిరణ్. నెక్స్ట్ సురేఖ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదంటే ఐ విల్ స్టాప్ ద సెషన్. ఎస్ సరిత, చెప్పండి. చెప్పండి అమ్మా సరిత. మీరు మ్యూట్ చేయాలి. మీరు అన్మ్యూట్ చేయాలి. ఎస్ నెక్స్ట్. హలో సార్. ఎస్ ప్లీజ్. సార్ నాది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆర్డర్ ఒకసారి ఆల్రెడీ అప్పుడు ఈపీఎఫ్ఓ అప్పుడు నేను యూఆర్ఎన్ క్రియేట్ చేసిన సార్ ఇంట్లోని. అర్థం కాలేదండి. యూఆర్ఎన్ క్రియేట్ చేసినాను సార్ ఇంట్లోనే అప్పుడు ఒకసారి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ముందు అది. అప్పుడు అప్లికేషన్ అప్పుడు ఆ టైంలో నేను చేశాను సార్. అయితే ఫస్ట్ నేమ్ 10th లో బుడిగా సరిత అని ఉంటే నేను ఫస్ట్ నేమ్ సరిత అని పెట్టి లాస్ట్ నేమ్ లో బుడిగా అని పెట్టాను సార్. ఓకే. అయితే ఆధార్ తీసుకోలేదు అప్పుడు. ఆధార్లో ఇంకా 10th మెమోలో బుడిగ సరిత అని ఉంది నేమ్ ఆర్డర్. నేనేమో సరిత బుడిగ అని పెట్టాను సార్. అందుకే ఆధార్ తీసుకోవట్లేదేమో అని చెప్పి ఇంకా చాలా మందిని కనుక్కుంటే ఏమన్నారంటే ఇంకా అది అంతే మళ్ళీ తీసుకోదు, ఆధార్లో మళ్ళీ అది ఇంకా వదిలేసి న్యూ మొబైల్ నెంబర్ ఇంకా ఆధార్లో న్యూ మొబైల్ నెంబర్ పెట్టేసి ఇంకా దాంతో మళ్ళీ కొత్తగా లాగిన్ అయ్యి కొత్తగా యూఆర్ఎన్ క్రియేట్ చేయాలి అన్నారు సార్. లేదమ్మా, మీరు ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్తే మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా వాళ్ళు అప్డేట్ చేసి ఇస్తారు మీ పేరుని. మీ 10th ఆధార్లో 10th మెమోలో సేమ్ ఉంది సార్ నేమ్ బుడిగా సరిత అనే ఉంది. యూపీఎస్సీలోనే మీరు సరిత బుడిగాని పెట్టారు. ఎస్ సార్, సరిత ఫస్ట్ పెట్టాను. ఫస్ట్ మీ 10th ఎలా ఉంది? బుడిగా అని ఉంది సార్, బుడిగా సరిత. తప్పదిగా ఆ, 10th అయితే ఇప్పుడు ఏమనుకుంటారు అందరు చాలా మంది ఏం అడ్వైజ్ చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించండి ఆధార్లో, కొత్తది తీసుకోండి. దానికన్నా ముందు ఏమని చెప్తాను అని అంటే యూపీఎస్సీకి మీరు మీ స్క్రీన్ షాట్ తీసి యూపీఎస్సీకి పంపించండి. వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవుతున్నారు, రిప్లై ఇస్తున్నారు. సో ఎలా కొంచెం టైం ఉంది కాబట్టి నేనేమంటాను, మీరు యూపీఎస్సీకి మెయిల్ పెట్టండి, వెదర్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ ఆర్ నాట్. యూపీఎస్సీకి మెయిల్ పెట్టాను సార్, ఒక 20 days బ్యాకే మెయిల్ పెట్టాను, రెస్పాన్స్ ఏం రాలేదు ఇప్పటి వరకు. అవునా? యూపీఎస్సీ వెబ్సైట్ ఫోన్ చేశారా? ఫోన్ చేయలేదు సార్, మెయిల్ అయితే పెట్టాను సార్. ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా అయింది అని కంప్లీట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిల్ పెట్టాను సార్. నాకు అర్థమైందమ్మా. వాళ్ళ ఫోన్ నంబర్ కూడా వెబ్సైట్లో ఉంది. ఒకసారి ఆ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ నంబర్ కూడా ట్రై చేయండి. మళ్ళీ కొత్తది క్రియేట్ చేసే బదులు అవకాశం ఉందేమో ట్రై చేద్దాం. ఓకే సార్. అంటే చాలా మంది అయితే ఇంకా అలా అనేవరకు నేను అలానే చేద్దామని ఆధార్లో నెంబర్ చేంజ్ చేశాను సార్. కొత్తగా ఐడి క్రియేట్ చేసి ఇప్పుడు ఫ్రెష్ అకౌంట్ లాగా మళ్ళీ అది ఓపెన్ చేయక కూడా 3-4 months అయిపోయింది సార్ ఆ యూఆర్ఎన్. సరే, మరి ఇంకే దీంతో కంటిన్యూ అవుదాం. కొత్తది చేయొచ్చు కదా సార్. నేను ఇంకా ఈపీఎఫ్ ఎగ్జామ్ కూడా అటెండ్ చేయలేదు సార్. అది హాల్ టికెట్ వస్తుందా రాలేదని ఇంకా చెక్ కూడా చేయలేదు ఇంకా అప్పుడు. నేనైతే బెస్ట్ ఏమంటానంటే ఇమీడియట్గా ఒకసారి యూపీఎస్సీ ఆఫీస్కి ఫోన్ చేసి ఇదే కండిషన్ చెప్తే మనకి ఏదో ఒక సలహా చెప్తారు వాళ్ళు. కానీ నేనేమంటానంటే యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ ద న్యూ వన్. బట్ నాకేమంటున్నానంటే ఆధార్ లింక్తోనే ఆల్రెడీ అయి ఉంటుంది. ఆ ఆధార్ ఇంకా వెరిఫికేషన్ కాలేదు సార్ అప్పుడు నాకు. అయితే ఓకే, దెన్ అప్పుడు బెస్ట్. మెసేజెస్ కూడా మొన్న నవంబర్లో కూడా మెసేజ్ వచ్చింది, మీకు ఆధార్ ఒకసారి అప్డేట్ చేసుకో, ఆధార్ అప్లోడ్ చేయండి మీది అని ఇట్లా యూపీఎస్సీ వాళ్ళది మెసేజ్ వచ్చింది సార్. కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు, ఇంకా అది అవ్వట్లేదని. కొత్త నెంబర్తో ఫోన్ నెంబర్తో చేసేయండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ ప్రత్యూష, డౌట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ లైవ్ ఫోటో అప్పుడు స్పెక్స్ పెట్టుకోవాలా సార్?
ఆహా, అంటే సి ఎప్పుడైనా కూడా ఆర్బీఐ గ్రేడ్ బి కొన్ని వెరిఫికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మనం రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ తీసుకునేటప్పుడు పెట్స్ తీసేయమని అంటారు అనమాట జనరల్గా. ఓకే సార్. పెట్ షుడ్ నాట్ బి దేర్. ఫోటోగ్రాఫ్లో సార్ ఫోటోగ్రాఫర్స్ పెట్స్ పెట్టుకోవద్దు. అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్లో కూడా అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫర్స్ స్పెచ్ పెట్టుకోకూడదు. ఆ, లైవ్ ఫోటోలో కూడా స్పెచ్ పెట్టుకోకూడదు. ఎగ్జామ్కి తీసుకెళ్తాం కదా. అప్పుడు స్పెట్స్ తీసి పక్కన పెడతారు కదా, ఐరిస్ స్కాన్ అవుతుంది కదా. వాళ్ళు ఎందుకు ఓకే లైవ్ ఫోటో ఎందుకు అడుగుతున్నారంటే ఐరిస్ స్కాన్ కోసం. ఓకే సార్. అంటే లాస్ట్ ఇయర్ స్పెక్స్ ఉంటే కంపల్సరీ పెట్టుకొని తీసి పెట్టండి అన్నట్లు పెట్టారు సార్, అందుకని డౌట్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే. ఓకే ఓకే సార్. అండ్ ఆధార్ అప్డేట్ చేయాలా సార్, ఫోటోగ్రాఫ్ కూడా ఆధార్ కార్డులో? అవసరం లేదమ్మా, ఆధార్ కార్డ్ ఏం అవసరం. పాతది ఓల్డ్ సరిపోతుంది. అది అందరిది ఓల్డే, ఏం కాదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సురేఖ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ మీరు నిన్న అది విన్నాను మా ఫామ్ ఫిల్అప్ కోసం ఓబీసీతో పాటు ఇంకోటి ఫామ్ డిక్లరేషన్ డిక్లరేషన్ అని పెట్టమన్నారు కదా. పెట్టమని లేదు, డిక్లరేషన్ కూడా ఉంటుంది. అది మీకు ఇంటర్వ్యూ అప్పుడు యూజ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ చూపించాను అంతే, డిక్లరేషన్ అవసరం ఉండదు, ఓన్లీ ఓబీసీఏ. అంటే ఓబీసీ వచ్చి తెచ్చాను ఉంది. ఆ డిక్లరేషన్ మీకు ఇంటర్వ్యూ అప్పుడు. ఓకే సార్. ఇంకొక డౌట్ సార్, నేను ఆధార్లో ఇంకా నా అడ్రస్ సర్నేమ్ అవన్నీ ఏం చేంజ్ చేయలేదు. ఫాదర్ నేమ్ అన్ని అట్లా ఉన్నాయి. నా 10th ఇంటర్ డిగ్రీ అన్ని సేమ్ నేమ్ చేంజ్ చేయలేదు. అయితే మ్యారేజ్ అయినా గట్రా చేంజ్ చేయలేరా అని ఏమన్నా ఉంటాయా ముందు ప్రాబ్లమ్స్ అని? అట్లేం ఉండదమ్మా, చాయిస్ అది, అదేం కాదు. అంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. ఎస్. ఎస్ పూర్ణిమ. సార్ ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ ఇప్పుడేం అప్లోడ్ చేయాల్సిన ఇప్పుడు ఆప్షన్ ఏం లేదా కాదమ్మా, సార్? అది చూపించాను అంతే, అది అవసరం ఉండదు, అది ఇంటర్వ్యూ అప్పుడు. ఓకే సార్. అది ఇప్పుడు ఏమైనా చేయాలేమో, మీరు మామూలుగా అది చూపించాను. 2013 లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో సైన్ పెట్టించుకోమన్నారు కదా సార్. కంపల్సరీ అది ఓబీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. డిక్లరేషన్ అనేది 2 సర్టిఫికేట్స్ ఉండాలి మెయిన్ గా యూపీఎస్సీకి, కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఓబీసీ సర్టిఫికేటే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్ ఒక్క నిమిషం సార్. ఆ ఫోటోగ్రాఫ్ కింద ఒక్కసారి చెప్పరా సార్, నేము ఇంకో డేట్ కూడా వేయమంటారా సార్? డేట్, ఈ రోజు డేట్, అంటే మీరు ఏ రోజు ఫోటో మీరు ఏ రోజు అప్లోడ్ చేస్తున్నారో ఆ డేటే వేయండి. ఓకే, నేమ్ అవసరం లేదా సార్? ఆ నేమ్ కూడా పెట్టండి. నేమ్ డేట్ 2 పెట్టమంటారా? Yes. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.